లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గాప్రసాద్ మాస్టర్. ప్రపంచంలోని ఎవరికైతే రాముడు అంటే ఇష్టమో వాళ్ళందరూ కూడా అయోధ్యలోని రామ మందిరాన్ని చూడాలని అనుకుంటారండి. కానీ కొన్ని కారణాల వలన, అంటే ఆర్థికపరమైన లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు అయోధ్యలోని రామ మందిరాన్ని చూడడానికి వెళ్ళటానికి కొద్దిగా ఇబ్బంది పడవచ్చు. అయితే ఆ రామ మందిరమే ఎవరైతే చూడాలనుకున్నారో వారింటికి వచ్చినప్పుడు, లేదంటే వారి పేటకు వచ్చినప్పుడు, లేదంటే వారు ఊరు వచ్చినప్పుడు ఇది ఎలా సాధ్యం అంటే హైదరాబాద్లోని సుధా కార్స్ మ్యూజియం అధినేత సుధా గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకు వచ్చారండి. ఈ యొక్క ఎవరైతే రామ మందిరానికి వెళ్ళి చూడలేకపోతున్నారో వాళ్ళ ఊరికే, వారి పేటకే, వారింటికే తీసుకెళ్ళిన ఆలోచనతో ఉన్నారు. అది ఎలా వచ్చిందో మనం కనుక్కుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఇది రామ మందిరం కార్ అండి. ఇది వరల్డ్లో ఫస్ట్ టైం చేసాం మనం. ఈ కార్ చేయడానికి 2 years అయింది. దీని లెంత్ 20 feet ఉంటుంది, విడ్త్ 14 feet, హైట్ 26 feet. ఇందులో మెటడోర్ 307 ఇంజన్ వేసామండి. ఇది 60 kilometers పరిగెత్తుంది. ఇది ఇది 10 మంది కలిసి చేశారండి. బెస్ట్ పార్టీస్ అందరూ 10 to 10 మొత్తం ముస్లిమ్స్ కలిసి చేశారండి. ఇది దీని మోడల్ స్కేల్ డౌన్ మోడల్ అయోధ్య నుండి తెప్పించాము. ఇదేమో స్కేల్ అప్ మోడల్ అండి. 20 times మోర్ స్కేల్ అప్ చేసామండి. ఇది ఇప్పుడు ఇక్కడ నుండి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెట్టి ప్రదర్శనకు పెడతాము. జనం వచ్చి అక్కడ చూడొచ్చు, సెల్ఫీ తీసుకోవచ్చు. ఇందులో సెల్ఫ్ లైటింగ్ ఉంది, ఇన్బిల్ట్ సిస్టమ్ ఉంది, భజన్ కీర్తన అన్ని పాడతామండి. అయితే దీంట్లో ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి? ఈ మోడల్ ఎంతవరకు రామ మందిరం పోలి ఎంత పర్సెంటేజ్ వరకు ఇలా వచ్చిందంటారు? ఇది 95% సేమ్ ఉంటుందండి. మోడల్ ఏదైతే ఇచ్చారో దాన్ని బట్టి స్కేల్ అప్ చేశాము. ఆ మోడల్ ఇన్పుట్స్ కూడా అయోధ్య నుండి తీసుకున్నాము. ఇందులో 216 పిల్లర్స్ ఉన్నాయండి. వీలైనంత ట్రై చేసి మేము డీటెయిల్ వర్క్ తెచ్చామండి. డీటెయిల్ వర్కే చాలా కష్టమైందండి. అంటే దీన్ని మీరు ప్రతి ఊరికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు కదా, ఎలా వచ్చింది ఆలోచన? మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పారా లేదా మీకే వచ్చింది ఆలోచన? అందరూ అయోధ్య వెళ్ళారండి. మేమే అయోధ్యను వాళ్ళ ఇంటి ముందు తీసుకెళ్ళాలని నా ఉద్దేశము. ఈ కార్యక్రమం 15 February వరకు అక్కడ ఉంటుంది. ఆ తర్వాత ఊరూరు తిప్పాలని ఉద్దేశం ఉందండి. అంటే ఏ విధంగా నిర్మించారు? అంటే నిర్మాణంలో ఉన్న మెటీరియల్ ఏంటి? ఫైబర్ ఏమైనా ఉపయోగించారా? ఆ స్ట్రక్చర్ ఏమి ఉపయోగించారో చెప్పండి ఒకసారి. ఇందులో మెటల్ స్ట్రక్చర్ ఉందండి. దానిపైన ఫైబర్ కవర్ చేశాము. చాలా కష్టమైందండి చేయడానికి. మేము 2 years నుండి మొత్తం కష్టపడి చేసాము. ఇప్పుడు కూడా వర్క్ చేస్తున్నామండి. రేపు ఇక్కడ దేవి బాగ్ అని ఒక ఫేమస్ టెంపుల్ ఉంది. అక్కడ 4 to 10 డిస్ప్లే చేస్తాము. ఆ తర్వాత ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 19th నుండి 15 February అక్కడ డిస్ప్లే చేస్తామండి. అది ఎంతమంది కార్మికులు దీంట్లో పార్టిసిపేట్ చేశారు? దాంట్లో అందరూ హిందువులేనా, ఇంకెవరైనా ఉన్నారా? హిందూ ముస్లిమ్స్ అందరు చేశారు. అబౌట్ 10 ముస్లిమ్స్ చేశారు. ఇంకా చేస్తున్నారు. ఇవాళ రాత్రి వరకు ఫినిష్ చేస్తామండి. అయితే 21 members దీంట్లో పార్టిసిపేట్ చేసినట్టు తయారు చేయడంలో, దాంట్లో ఒక ముస్లిం నాయకుడు, ముస్లిం అతనే అంటే దానికి ఒక నాయకత్వం వహించాలని తెలుస్తుంది. ఈ ప్రాజెక్టు హెడ్ చేసింది ముస్లిమ్స్ అహ్మద్ అలీ అని. నా దగ్గర చేస్తాడు more than 30 years నుండి. ఇది హైలీ స్కిల్డ్ ఇల్లు. అంటే మా దగ్గర ఉండే వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, హైలీ స్కిల్డ్ అండి. అప్పుడే ఈ ప్రాజెక్ట్ ఊహించుడు వేరు, దాన్ని క్రియేట్ చేయాలి, అది ఇంపార్టెంట్ అండి. అది నాకు లక్కీగా ఇంత మంచి వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు చేశారండి. అంటే ఎంత స్పీడ్తో వెళ్ళడానికి అవకాశం ఉందండి? ఇది 60 kilometers పరిగెత్తుందండి. అయితే ఇది ప్రతి ఊరికి తిప్పడానికి ట్రై చేయండి. అయితే ఇది ఎవరికన్నా మీరే సొంతంగా నిర్వహిద్దాం అనుకుంటున్నారా, లేదంటే ఎవరికైనా అప్పచెప్దాం అనుకుంటున్నారా? ఎవరికన్నా ఏదైనా ఆర్గనైజేషన్కి ఏదైనా సంస్థ ముందరికి వస్తే వాళ్ళకి అప్పచెప్తామండి. నాది బిజినెస్, ప్రింటింగ్ ఉంది, మ్యూజియం ఉంది. నాతో వీలు కాదు, కానీ ఎవరైనా ముందరికి వస్తే డెఫినెట్లీ మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తామండి. ఈ సుధా కార్స్ మ్యూజియం వాళ్ళు మెటాడోర్ 307 మోడల్ మీద ఈ రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు. ఇది 260 పిల్లర్స్ ఉన్నాయండి.
దీనికి ఒక స్టీరింగ్ పెట్టారు ఇక్కడ. ఈ స్టీరింగ్తో ఇక్కడ ఉన్న ఒక స్టీరింగ్ ఉంది. ఆ స్టీరింగ్తో వాళ్ళు ఏం చేస్తారంటే నడపడానికి అవకాశం ఉంది. గంటకి 60 కిలోమీటర్ల స్పీడ్తో నడపడానికి అవకాశం ఉంది. ఇది ఎవరన్నా ఆర్గనైజేషన్ అంటే రామకృష్ణ మిషన్ వాళ్ళు కానీ లేకపోతే ఇస్కాన్ వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే ఈ వెహికల్ను వాళ్ళకి మేము అప్పగించడం జరుగుతుంది. అయితే దీంట్లో ఏ విధమైతే అయోధ్యలో రామ మందిరం ఉందో అదే విధంగా రామ మందిరాన్ని అవే డీటెయిల్స్తో ఇవి 2 years నుంచి తయారు చేస్తున్నారండి. 21 మంది కార్మికులు దీంట్లో వర్క్ చేస్తున్నారు. దీంట్లో 21 మందిలో 10 మంది వరకు ఒక ముస్లింలు ఉన్నారు. ఒక ముస్లిం అతను దానికి నాయకత్వం వహిస్తున్నాడు. డీటెయిల్స్ అన్నీ కూడా ఏ విధంగా అయితే ఉన్నాయో రామ మందిరంలో అదే విధంగా ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. కింద టైర్స్ ఉన్నాయి. మామూలుగా ఇది ఒక మెటాడోర్ అనమాట. 307 మోడల్ మెటాడోర్. ఇది డీజిల్తో నడిచే బండి ఇది. అయితే ఇక్కడ ఎవరైతే వాళ్ళు ఏమన్నారంటే సుధాకర్ గారు, ఎవరైతే రామ మందిరం అంటే ఆరోగ్య కారణాల వలన చెప్తున్నారు, వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది కొంతమందికి, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఊరు, వాళ్ళ పేట లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూపిద్దామని అనుకునే ఉద్దేశంతో ఇది నిర్మించడం జరుగుతుందని చెప్తున్నారండి. యాక్చువల్గా అయోధ్యలో నిర్మించేటువంటి రామ మందిరం 1800 కోట్లతో నిర్మిస్తున్నారు. అది 1000 సంవత్సరాలండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి స్ట్రక్చర్ దెబ్బతినకుండా 1000 సంవత్సరాల పాటు అది ఉంటుందా అది ఆ నిర్మాణం. అలాగే భూకంపం 6.5 రిక్టర్ స్కేల్ మీద కూడా అది భూకంపాన్ని అంత తీవ్రతతో భూకంపం వచ్చినా కూడా అయోధ్యలో నిర్మిస్తున్నటువంటి ఆ రామ మందిరం తట్టుకునే శక్తి ఉందని చెప్తున్నారు. ఇది మంచి సక్సెస్ అవ్వాలని. అలాగే వీళ్ళు ఏమన్నారంటే ప్రస్తుతం హైదరాబాద్లో నుమాయిష్ జరుగుతుందంటే అక్కడ ఇది డిస్ప్లే చేస్తాము, అక్కడ ఎవరైనా చూడాలనుకుంటున్నారో అక్కడ రావచ్చు, ఆ నుమాయిష్లో పెట్టడానికి సెల్ఫీలు తీసుకోవచ్చు, దీన్ని సందర్శించవచ్చు అని చెప్తున్నారండి. దీని యొక్క అధినేత సుధాకర్ గారు. ఇక్కడున్న రామ మందిరాన్ని ఎలా నిర్మించారు అంటే ఏమేమి చర్యలు తీసుకున్నారు ఈ విషయం తెలుసుకోవడానికి ఇక్కడ ఒక మెకానిక్ ఉన్నారు. అసలు అడిగి తెలుసుకుందామండి. అంటే ఒక కార్మికుడు ఉన్నారు, ఆయన అడిగి అసలు ఈ రామ మందిరానికి పడిన కష్టం ఏంటో తెలుసుకుందామండి. మరి आपका नाम? मेरा नाम अहमद है। मैं यहाँ पे कार बनाता हूँ सुधाकर म्यूजियम में। मेरे को ये मॉडल दिए हैं मंदिर का, जो स्केल अप है, स्केल मॉडल लेके आके दिए हैं, ये बनाए बोल के तो मैंने बनाया है। इसको 20 टाइम्स बढ़ा के बनाए हैं हम लोग। पूरा एक्सटेचर जो है सो इसका MS का है, और जितना भी डिटेलिंग वर्क है पूरा फैब्रिकेटर का है, फाइबर से बनाए हैं। और यहाँ पे 20 आदमी काम किए हैं, 10 आदमी मुस्लिम है, 10 आदमी हिंदू है। 10 आदमी मुस्लिम जो है सुधाकर म्यूजियम में पूरे मुस्लिम आदमी है काम करने वाले, हमेशा पूरे यहीं पे रहते हैं। तो फाइबर का जितने भी काम हुआ है वो हिंदू आदमी करे हैं। तो बहुत ही बारीकी से काम किया है, एक एक चीज़ डिटेल इसमें जितना हो सकता है उतना इसको बनाए हैं हम लोग। अभी आप लोग देखिए कैसा बना है, बोलिए फिर उसके बाद में हम लोग को कितना पिलर से 200 एंड चिल्लर पिलर है इसके। ओके जी 216 पिलर है इसके अंदर। और टेम्पो पे बनाए हैं, पहले टेम्पो ट्रैवलर पे बनाए थे, वो थोड़ा बड़ा हो गया था, उसके बाद में फिर टेम्पो लिए, टेम्पो पे बनाए हैं। अभी आपको ये कहीं से भी नहीं लगेगा कि कार है ये चलेगी, ये आपको सिर्फ यही लगेगा कि ये मंदिर है, मगर कि ये कार है। इसको 4 व्हील है, हेडलाइट है, टेल लाइट है, हर वो चीज़ है। और ये कार जो है 60 किलोमीटर पर आवर में चलती है आपको। ఇక్కడ రామ మందిరాన్ని చూడడానికి ఒక అబ్బాయి వచ్చాడు. బాబు మీది పేరేంటమ్మా? నీ పేరు? ప్రణీత్. ఏ ఊరు నుంచి వచ్చావు? కాకినాడ. కాకినాడ. ఇదేంటి ఇక్కడ ఏం చూసావు, నీకేం అర్థమైంది చెప్పు. ఇది అయోధ్య నుంచి రామ మందిరం కార్ లాంటిది. దీన్ని ప్రతి ఊరికి తీసుకెళ్ళి చూపించడం, ప్రతి ఇంటికి, అది వాళ్ళ ప్లాన్. ఇది చూడడానికి ఎలా ఉంది? ఇది మందిరం చూడడానికి చాలా బాగుంది. అది నువ్వు రామ మందిరం ఎందుకు చూడాలనుకుంటున్నావు? చిన్నప్పటి నుంచి నీకేమైనా ఇష్టమా? ఎవరో తెలుసు అసలు అది ఏ మందిరం ఇది? చిన్నప్పటి నుంచి నాకు హిందూ పురాణాలు అంటే నాకు చదవడం చాలా ఇష్టం, అందుకే చూడడానికి వచ్చాను. అంటే ఎవరంటే బాగా ఇష్టం నీకు? రాముడు. సుధాకర్ గారు, ఇప్పుడు ఈ మినియేచర్ మోడల్ ఏ విధంగా మీకు సాయం చేసింది అంటారు? ఇది సార్ ఏదన్నా చేయాలంటే సబ్జెక్ట్ ఉండాలి చేతిలో. ఇప్పుడు క్రికెట్ బాల్ చేయాలంటే క్రికెట్ బాల్ ఉండాలి చేతిలో, దాన్ని స్కేలప్ చేస్తాము. ఇది అయోధ్యను తెప్పించాము,
స్కేల్ డౌన్ మోడల్. దీన్ని 20 times స్కేల్ అప్ చేసాము. మెటడోర్ చేసేసి మీద దీన్ని కట్టాము. దీనిలో మెటల్ స్ట్రక్చర్ ఉంది, కవర్డ్ మొత్తం ఫైబర్ గ్లాస్ బాడీ. ఇందులో ఇది 60 kilometers పరిగెత్తుందండి. ఇందులో హెడ్ లైట్స్, టైల్ లైట్స్ అన్నీ ఉన్నాయి. ఏదైతే మామూలు కార్కు ఉంటుందో ఇది ఎగ్జిబిషన్ గ్రౌండ్లో డిస్ప్లే చేయబోతున్నాము. అక్కడ అప్పుడు నడిపించి చూపిస్తాం. ఎవ్రీ 1 hour జనం వస్తారు, చూస్తారు, పిక్చర్స్ తీసుకుంటారు. అందరూ అయోధ్య వెళ్ళలేదు, అయోధ్య మేమే వాళ్ళ ముందుకు తెస్తున్నాము. అది నా ఉద్దేశం అండి. అయితే ఇది అయోధ్యలో నిర్మితమైనటువంటి రామ మందిరము 1800 కోట్ల రూపాయలతో నిర్మితమైంది. అది భూకంపం అంటే 6.5 రిక్టర్ స్కేల్ మీద భూకంపం వచ్చినా కూడా అది తట్టుకోగలదు. అలాగే 1000 సంవత్సరాల వరకు ఎటువంటి ఆ కట్టడం ఎటువంటి చెక్కు చెదరదన్నమాట. ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఏమి పాడవదు. అటువంటి నిర్మాణంతో నిర్మితమైనటువంటి రామ మందిరం ప్రతి ఒక్కరూ చూడాలని కోరుకుంటున్నాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ దుర్గా ప్రసాద్ మాస్టర్.